అంతకంటేనా పక్కన కమల్ హాసన్ వచ్చినాడు, ఆయన 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 విన్నాడు. నా దరిద్రం ఏంటంటే నేను ఇంతవరకు చెప్పినది ఒకటి, మీరు అడిగేది ఒకటి. విద్య గురించి చెప్పిన ఆ వ్యవస్థ గురించి ఫైట్ చేయండి. దీనిదే ఉంటుంది. మన ఆలోచనలు అంతా మసాలాలకు దిక్కేపోతా ఉంటుంది. అర్థమవుతుందా? మనం దాని నుంచే మార్పు రావాలి అంటున్నాను. ఇప్పుడు కమల్ హాసన్ చేసినాడు. కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టరా పవన్ కళ్యాణ్? కాదు కదా. పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కమల్ హాసన్ మించిన వాళ్ళు ఏం లేదు కదా. నేషనల్ అవార్డ్స్ అతనికే కదా వచ్చినది. అంతకంటే పర్ఫామ్ చేసే వాళ్ళు ఏం లేదు కదా. అతను పెట్టిన పార్టీ అతనే గెలవలేకపోయినాడు కదా. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ యాక్టర్కి రావాలనే లేదు. యాక్టర్ ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కూడా వస్తున్నాడు. తమిళనాడు విజయ్ కూడా పార్టీ పెడుతున్నాడు. ఇక్కడ వచ్చినాడు, చిరంజీవి కూడా వచ్చినాడు. చిరంజీవి 2 చోట్ల నిలబడితే తిరుపతిలో గెలిచినాడు, పాలకొల్లో కొట్టాడు. నేను చెప్తాను, బాలకృష్ణ హిందూపురై గెలుస్తూ వచ్చినాడు. గుడివాళ్ళలో నిలబడమనంటే కంటిన్యూస్ 3 సార్లు గెలవలేడు కూడా. ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి ఆ సౌత్ ఇండియాలోనే ఆ విధంగా ఉంటుంది. హీరోలు అంటే హీరోయిజం, హీరో అంటే దేవుళ్ళ కొలుస్తాం. కొంపలో అన్ని బయట పెట్టైనా సరే ముందు దానిలో పోతా అంటారు. నేను ఇంతకుముందు రేవతి ఇన్సిడెంట్ చెప్పాను కదా. ఆ హీరోయిజం అనేది వాళ్ళ ఒక క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ని ఏ విధంగా పండిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నిజమైన హీరోస్ ఎవరంటే సామాజికంగా మనకి ఎవడైతే పైకి తీసుకొని వచ్చినాడో వాడే. దేవుడు అంటే ఎక్కడ ఉంటుంది? మనకి ఎవడు సాయం చేస్తే వాడు దేవుడు, అంతకంటే వేరేది ఏమీ లేదు. నేను ఎన్నో సందర్భాల్లో చెప్తాంటాను. ఒక ఆటోలో నువ్వు రోడ్డు మీద కింద పడి ఉంటావు, ఎవడే కానీ వచ్చిండు రాత్రి 12 గంటలప్పుడు ఒక ఆటో వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది. ఏమంటావు? దేవుళ్ళలాగా వచ్చి ఆటో ఎక్కించుకోమైనా ఉంటున్నావు. నిన్ను హాస్పిటల్లో తీసుకుపోయి పండబెడతాడు ఆటో వాడు. వస్తానే డాక్టర్ వచ్చి మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు, నువ్వు ఆటో అని మర్చిపోతావు. డాక్టర్ వచ్చినప్పుడు దేవుళ్ళ వచ్చే కాపాడినాడు. నీ జోబులో డబ్బులు ఉండవు. అప్పుడు ఎవడో వచ్చి నీ స్నేహితుల్లా వచ్చి డబ్బుల కోసం ఫోన్లో చేయొచ్చు అంటే వచ్చి లేదు నేను పెడతాను లేదా ఫీజు అంటారు. అంటే నువ్వు దేవుడు రా. 3 సందర్భాల్లో ఒకనొకటి దాటేసుకుంటూ వచ్చినా. ఇక్కడ ఎవడు దేవుడు అంటే సాయమే, నీకు ఎవడు చేసినట్టు. మనకు అది లేదు. మనం తాత్కాలికంగా చూస్తా తాత్కాలికంగా అట్లే తల్లాడుతుంది.